తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల ఆశలు చిగురుస్తున్నాయి. పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. దసరాకు అటు ఇటుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ టాక్ వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల చర్చ నేపథ్యంలో ఎవరికి ఛాన్స్ రానుంది అనే చర్చ పార్టీలో నడుస్తుంది. ఈసారి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో కేబినెట్ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 స్థానాల కోసం దాదాపు డజనుకు పైగా నేతలు పోటీ పడుతున్నారు. వీటిలో ప్రధానంగా కేబినెట్ లో స్థానం దక్కని ఉమ్మడి జిల్లాలు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 2 నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకుల మధ్య తీవ్రంగా పోటీ ఉంది. ఇక ప్రేమ్ సాగర్ రావుకు బట్టి విక్రమార్క సపోర్ట్ గా ఉంటే వివేక్ అధిష్టానం హామీ ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇప్పటికే కేబినెట్ లో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. తెలంగాణలో 300 కాపు బలమైన సామాజిక వర్గం కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కేబినెట్ లో అవకాశం లేని మరో జిల్లా నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మధ్య పోటీ నెలకొంది. అలాగే మరోవైపు ఉమ్మడి నల్గొండ నుంచి కేబినెట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఉన్నారు. తాజాగా అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ రేసులో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది అన్న టాక్ కూడా వినిపిస్తుంది. కేబినెట్ లో యాదవ, కురువ సామాజిక వర్గం నుంచి ఎవరూ లేకపోవడంతో తనకు ప్రమోషన్ ఇవ్వాలని విప్ బీర్లా ఐలయ్య పట్టుబడుతున్నారు. ఇక కేబినెట్ లో లంబాడ సామాజిక వర్గం నుంచి ఎవరూ లేకపోవడంతో తనకు అవకాశం ఇవ్వాలని బాలు నాయక్ కోరుతున్నారు. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఆశలు పెంచుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి మెదక్ జిల్లా నేత నీలం మధు ముదిరాజ్ కు అవకాశం ఇవ్వాలని పార్టీ ఇన్ఛార్జు దీప్ దాస్ మున్షి పట్టుబడుతున్నారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకి చెందిన మైలంపల్లి రోహిత్ రావుకు కూడా మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. మైనార్టీ వర్గం నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ సైతం రేసులో ఉన్నారు. ఇలా మొత్తం మీద ఉన్న 6 స్థానాల కోసం డజను మంది నేతలు పోటీ పడుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో కేబినెట్ విస్తరణ ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పూర్తి కావడంతో అధిష్టానం తెలంగాణ కేబినెట్ విస్తరణపై దృష్టి సారించనుంది. పార్టీకి నష్టం కలగకుండా అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. కేబినెట్ లో ఛాన్స్ దక్కని వారికి ఇతర నామినేటెడ్ పోస్టులకు అప్పగించే అవకాశం ఉంది. నామినేటెడ్ లో కీలకమైన పదవులను మంత్రి పదవి దక్కని వారికి ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న ఇతర సీనియర్ నేతలకు కూడా నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. ఇక వీటిని కూడా ఈ దసరాకు అటు ఇటుగా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు జోర్జుగా చర్చ జరుగుతుంది. మొత్తానికి పదవుల పందేరం చర్చలో కాంగ్రెస్ లో ఆశావాహులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరికొందరు నేతలు పదవుల కోసం ప్రత్యామ్నాయాలకు పదును పెడుతున్నారు. చూడాలి ఈసారైనా పదవులు పందేరానికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది.